హాయ్! హలో! నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్‌గా చేసుకునే మంచి టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూలను చూపించబోతున్నాను. ఈ స్టైల్‌లో రవ్వ లడ్డూలను చేస్తే ఎవ్వరు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు ఈసారి రవ్వ లడ్డూలను చేసేటప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. లడ్డూలు గట్టిగా రాకుండా చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా ఈ మృదువైన లడ్డూల్ని సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈ రవ్వ లడ్డూల్ని చేయడానికి మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఫాలో అయితే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకుంటున్నామో, మిగిలిన వాటిని కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. సో, నేను తీసుకున్న బొంబాయి రవ్వ వెయిట్‌లో చూసుకుంటే ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లోకి ఒక పావు కప్పు నెయ్యి తీసుకోండి. వెయిట్‌లో అయితే ఒక 50-60 గ్రామ్స్ వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు. టేస్ట్ చాలా బావుంటుంది. నెయ్యి వేడయ్యాక కట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బావుంటుంది కదా! అందుకే. కావాలంటే మీరు కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌ని ఇలా నిదానంగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలండి. లేకపోతే మాడిపోతాయి. సో, జాగ్రత్తగా ఫ్రై చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం కొలిచి తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేయండి. మనం ఇలా బొంబాయి రవ్వని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5, 6 నిమిషాలు స్లోగా ఫ్రై చేయండి. 5, 6 నిమిషాలు ఫ్రై చేసేసరికి బొంబాయి రవ్వ ఒక 50% వరకు ఫ్రై అవుతుంది. మనం బొంబాయి రవ్వని ఫ్రై చేసేటప్పుడు మంటనెప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేయాలండి. ఒకవేళ హై ఫ్లేమ్‌లో పెట్టారంటే గనక బొంబాయి రవ్వ మాడిపోతుంది. రవ్వ లడ్డూలు అంత టేస్ట్ ఉండవు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా 5, 6 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూడండి రవ్వ 50% వరకు మంచిగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు దీనిలోకి మనం పాలను యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు కాచిన పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలండి. ఈ పాలను మనం రవ్వలో యాడ్ చేసుకునేటప్పుడు ఒక చేత్తో కలుపుతూ, ఒక చేత్తో పాలు పోస్తూ మనం యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పాలు పోసేసామంటే గనక రవ్వ ఉండలు కట్టేస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి పాలని. ఒకవేళ అలా మీకు కుదరకపోతే గనక కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి సరిపోతుంది. అలాగే మనం పాలని రవ్వలో యాడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి పాలని యాడ్ చేసుకోవాలి. మనం రవ్వలో పాలను యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ అనేది కొంచెం ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉండలు కట్టకుండా మంచిగా బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా కలపండి. ఈ టైంలో కొంచెం ఎక్కువగా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫాస్ట్‌గా కలుపుతూ రవ్వ అనేది మళ్ళీ పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇలా మనం కలుపుతూ ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేసినా అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా మిగిలిపోతాయి కదండీ! అప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. ఆలు స్మాషర్ ఉంటుంది కదా! దానితో ఒక 2, 3 నిమిషాలు ఇలా మెదిపినట్లు చేస్తూ ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉంటే కలిసిపోయి పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే చేతికి కొంచెం ఎక్కువగా పని చెప్పి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం పాలను తీసుకున్నాక మరొక 6, 7 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. రవ్వ అనేది మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో తర్వాత లడ్డూలు టేస్ట్ కూడా అంత బాగా వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని రవ్వను చక్కగా ఫ్రై చేయండి. నేనిక్కడ రవ్వను ఒక 15 నిమిషాల వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు చూడండి ఇలా బాగా పొడి పొడిగా వచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో దాంట్లో హాఫ్ చక్కెరను తీసుకోవాలి. అలాగే 4, 5 ఇలాచీ వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఈ పౌడర్‌లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత టెక్స్చర్ బావుందో కదా! ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డూ చేయడానికి వీలవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ లడ్డూ చేయడానికి మీకు వీలు కుదరకపోతే గనక కొంచెం నెయ్యిని వేడి చేసి మళ్ళీ దీనిలో యాడ్ చేసి లడ్డూలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసి చేయడం వల్ల రవ్వ లడ్డూలు టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే మనం ఈ రవ్వ లడ్డూల్ని 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను నెయ్యి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి నాకు రవ్వ లడ్డూలు చేయడానికి క్వాంటిటీ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీకు కావాలి అంటే దీనిలోకి ఒక 2 స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌ని గానీ, లేదు అంటే కొబ్బరి పొడిని గానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇలా కాకుండా మీరు ఒక వారం రోజుల్లో తినేసేటట్లు అయితే నెయ్యికి బదులుగా కాచిన పాలను తీసుకొని అయినా ఈ రవ్వ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావలసినంత తీసుకొని రౌండ్‌గా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడమే. మనం దీనిలో నెయ్యి, పాలు వేసి చేస్తున్నాం కాబట్టి అస్సలు గట్టిదనం అనేది రాదండి. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటాయి. ఎవరైనా తినొచ్చు. ఒక్కొక్కసారి కొంచెం లూజ్‌గా అనిపించినా అస్సలు టెన్షన్ పడొద్దు. కొంచెం సేపు వెయిట్ చేస్తే గట్టిపడతాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవడమే. ఇలా చేస్తే ఎవ్వరు చేసినా కూడా రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా మృదువుగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.